వెల్కమ్ టు జేఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్. దిస్ ఈస్ దేవేందర్ సార్, సీనియర్ ఫ్యాకల్టీ. సో నూతన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. సో మరి నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసిన వారు సిపి మోడీ గారు. మరి సిపి మోదీ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఇక సిపి రాధాకృష్ణ తమిళనాడు నుండి ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన మూడవ వ్యక్తి. మొదటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ, రెండవ వ్యక్తి వచ్చేసి ఆర్ వెంకట్రామన్, మూడవ వ్యక్తి సిపి రాధాకృష్ణ. ఇక సిపి రాధాకృష్ణన్ గారి గురించి మాట్లాడితే అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన మూడవ ఉపరాష్ట్రపతి అండి. సో అతి తక్కువ మెజారిటీతో గెలుపొందిన మొదటి ఉపరాష్ట్రపతి ఇక్కడ గోపాల్ స్వరూప్ పాఠక్, రెండో వ్యక్తి బైరాన్ సింగ్ షెకావత్, మూడో వ్యక్తి సిపి రాధాకృష్ణ. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్. కేఆర్ నారాయణన్. సో ఇక ఉపరాష్ట్రపతికి సంబంధించిన పూర్తి వీడియో, లాంగ్ వీడియో రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. సో చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.